హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్. ఈరోజు బేతాళ కథల్లో నీచ బుద్ధి అనే చక్కని కథను విందాం. పూర్వకాలంలో వీరేంద్రసింహుడు అనే రాజు ఉండేవాడు. ఆయన కాంబోజ్ నగరాన్ని పాలిస్తూ ఉండేవాడు. అతని కుమారుడి పేరు ధీరేంద్రుడు. ఈ ధీరేంద్రుడు చిన్నతనం నుండే ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు. మంచి అందగాడు కూడాను. మంచి సద్గుణ సంపన్నుడు అయినప్పటికీ ఒక దుర్బుద్ధి మాత్రం అతనికి ఉండేది. అదే వేశ్యతో సంబంధం కలిగి ఉండేవాడు. ఆమె వెంటనే ఉంటూ ఉండేవాడు. ధీరేంద్రుడు డబ్బు పుష్కలంగా ఇస్తుండడం చేత అతన్ని ఆ వేశ్య బాగా చూసుకుంటూ ఉండేది. కాలక్రమేణా ధీరేంద్రుడు వేశ్యాలోలుడైన సంగతి తండ్రి వీరేంద్రునకు తెలిసింది. కుమారుడు వేశ్య ఇంటికి పోకుండా ఎలాంటి బందోబస్తు చేయాలని ఆలోచించి గట్టి బందోబస్తును ఏర్పాటు చేశాడు. కోట నుండి ధీరేంద్రుడికి ఒక్క రూపాయి అయినా దక్కనీయకుండా చాలా కట్టుదిట్టంగా రాజు వీరేంద్రుడు చేశాడు. ఎప్పుడైతే అతను ధనం తెచ్చివ్వలేదో ఆ క్షణం నుండే అతన్ని చేదరించుకుంది. అంతేకాదు, ఆ వేశ్య తన్ని తరిమేసింది కూడాను. మరో ధనవంతుణ్ణి చూసుకుంది. ఈ సంగతి ధీరేంద్రునకు తెలిసింది. వెంటనే వెళ్ళి వేశ్య ఇంటనే ఉన్న ధనవంతుడితో గొడవ పెట్టుకున్నాడు. అతన్ని అల్లరి చేస్తున్నందుకు ఆ ధనవంతుడు సహించలేకపోయాడు. కొందరు రౌడీలను ఏర్పాటు చేశాడు. ధీరేంద్రుణ్ణి ఒంటరిగా వెళ్తున్న సమయం చూసి ఆ రౌడీలు అతన్ని చితకబాదారు. ఆ ప్రాంతంలోనే ఉన్న అడవిలో పడేశారు. అతన్ని ఆ విధంగా అడవిలో పడేయడానికి ఒక కారణం ఉంది. అతనికి స్పృహ వచ్చే సమయానికి ఏ క్రూర మృగమో చంపేస్తుందన్న నమ్మకం వల్లనమాట. చావు అనేది అందరికీ కోరినప్పుడు రాదు కదా, సావాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. అడవిలో పడేసిన ధీరేంద్రుడు స్పృహ లేకుండా పడుకున్నాడు. ఒక సాధువు అలా వెళ్తూ ధీరేంద్రుడిని చూసి జాలిపడ్డాడు. అతని పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. వెంటనే అతన్ని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి స్వయంగా చికిత్సలు చేశాడు. అతను క్రమేపీ కోలుకున్నాడు. కొద్ది కాలానికే ధీరేంద్రుడు ఆరోగ్యవంతుడిగా అయినాడు. ధీరేంద్రుడు తన కథనంతా వివరించాడు. సాధువు అతన్ని గురించి ఊహించాడు. అతనికి కామవాంఛ వెర్రితలలు వేస్తుందని తెలుసుకున్నాడు. ఏ విధంగానైనా అతన్ని దారిన పెట్టాలని బాగా దృష్టిని తిలకించాడు. మాయామంత్రములను ఉచ్చరించాడు. అక్కడే పెద్ద భవనము నిలిచింది. అందులో ఎన్నడూ చూడనవి రుచిగొలిపే పదార్థాలను పళ్ళాలతో నిండి ఉన్నాయి. పట్టుపానుపులు ఎన్నో వస్తువులు కూడా ఏర్పడి ఉన్నాయి. సుందరాంగులను మించిన అందగతులను కూడా సృష్టించబడింది. కొంతకాలం దివ్యభోగాలు అనుభవించాడు. 1 నెల రోజుల తర్వాత సాధువు తన మాయాజాలమును వెనక్కి తీసుకున్నాడు. ఆయన సృష్టించినవి మాయ అని తెలుసుకున్నాడు. అది మాయమైపోయాయి. ఎప్పటికీ అడవి మాత్రం కనబడుతుంది. అక్కడెప్పుడు అడవే ఉంది. అనుభవించిన సుఖాలు ఒక్కసారిగా మాయమవడంతో ధీరేంద్రుడు ఒక్కసారిగా అధోలోకంలో పడిపోయినట్లు అయిపోయింది. సాధువును కాళ్ళ వేళ్ళపడి బ్రతిమలాడి తనకు భోగాలను కలగచేయమన్నాడు. సాధువైతే కరుణించలేదు. తన ఆశ్రమంలోనికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు. తరువాత ధీరేంద్రుడు క్రూరేంద్రుడు అయినాడు. సాధువు మళ్ళీ అతన్ని ఊరడించి అన్నీ సృష్టించాడు. ఈ సాధువు మరలా అవన్నీ నెల రోజుల వరకే ఇచ్చాడు. ధీరేంద్రుడు ఆలోచించి అసలు సాధువే లేకుండా చేస్తే అతను సృష్టించినవి అలాగునే ఉండిపోతాయి కదా అని ఆలోచించుకుని తను ఎల్లప్పుడూ సుఖపడవచ్చునని అనుకున్నాడు. అదే ఆలోచనతో సాధువును ఎలాగైనా చంపాలని కత్తిని ఒకటి దాన్ని తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. అది ముందే గ్రహించిన సాధువు
ఏమిది, నా శరీరము అదురుతున్నట్లు అవుతున్నది, నాకేమైనా కీడు సంభవిస్తున్నదా అని సాధువు అనుకుంటూ ఉండగానే దూరం నుండి చేత కత్తి పట్టుకుని దొంగలాగా నొక్కుతూ వస్తున్న ధీరేంద్రుడు కనిపించాడు. అతను కత్తిని చేత ధరించి వస్తుండడంతో తనను చంపడానికా లేక విశేష భోగాలకు తృప్తి చెంది మాయను ఉపసంహరించుకోమని కోరుకొనటానికా? అందుకే అయితే చేతిలో కత్తి దేనికి అని పరిపరి విధాలా అనుకున్నాడు. ఎందుకైనా మంచిదని అని అతను ఆత్మరక్షణకు అవసరమైనట్లు కట్టుదిద్దం చేసుకున్నాడు. ఏమిటో తెలుసుకుందలిచాడు. తనకు ఏమీ తెలియనట్లు కళ్ళు మూసుకుని కూర్చుని దైవధ్యానాన్ని చేసుకుంటున్నాడు. ధీరేంద్రుడు ఆశ్రమంలో అడుగుపెట్టాడు. సాధు తపస్సు చేసుకుంటున్నాడు. అతను తప్ప ఆశ్రమంలో ఎవరూ లేరు. అదే మంచి సమయమని తనే సాధువును చంపినట్లు ఎవరికీ తెలియదు. అదే మంచి సమయం అనుకున్నాడు ధీరేంద్రుడు. ఆ వెంటనే ఒకసారి చుట్టూ చూశాడు. చేతపట్టిన కత్తి పైకెత్తాడు. అయితే ఎత్తిన కత్తి ఎత్తినట్లే ఉండిపోయింది. శిలా విగ్రహం మాదిరి ధీరేంద్రుడు నిలబడిపోయాడు. అతను నిల్చున్న చోట నుండి కదలలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సాధువు కళ్ళు తెరిచి చూశాడు. మూర్ఖుడా, నిన్ను నా కన్న కొడుకులా చూశాను. నీ కోరికను తీర్చడం కోసం కష్టపడి సంపాదించిన విద్యను అన్నింటినీ నీకు తారపోశాను. అయినా నీ నీచబుద్ధిని చూపించావు. నన్ను చంపినంత మాత్రాన నీ భోగాలన్నీ స్థిరంగా ఉంటాయనా? మూర్ఖుడా, నీ వంటి నీచుడు ఎన్నటికీ బాగుపడడు. నువ్వు బుద్ధిమంతుడవని అవుతావని నీ కోసం శ్రమించాను. నాది భ్రమ అయినది. నీది పాషాణ హృదయం. పోరా పో, నువ్వు ఎన్నటికీ మారవు. ఇక మీద నువ్వు నిలబడిన చోటనే పాషాణమై పడి ఉందుగాక అని శపించాడు సాధువు. అప్పటికప్పుడు ధీరేంద్రుడు పెద్ద రాయిగా మారిపోయాడు. కథ విన్నావు కదా అన్నాడు బేతాళుడు. వాత్సల్యం చేత సాధువు రాకుమారుణ్ణి శపించక వదిలేయవచ్చును కదా అడిగాడు బేతాళుడు. సాధువు చెప్పినది సత్యము. అంతటి క్రూర స్వభావుణ్ణి క్షమించి వేస్తే ఎన్నో ఘోరాలు జరుగుతాయి. రాయిగా పడి ఉంటేనే లోకం బాగుపడుతుంది. అందుకే సాధువు అంతటి శిక్షను విధించాడు అన్నాడు విక్రమార్కుడు. ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.